మా అమ్మగారు చనిపోయి 2001 అండి. మరి వాళ్ళ జ్ఞాపకార్థంగా నేను వీడియో చేసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను. 2001లో చనిపోయింది. జనవరి నెలలో 28 తారీఖున, జనవరి నెల 1వ నెలలో, 2001లో 1వ నెల జనవరి నెల 28 తారీఖు చనిపోయింది. ఆమె జ్ఞాపకార్థానికి నేను వీడియో చేస్తున్నానండి. మరి మా అమ్మగారు ఉన్నప్పుడు మాకు ఎంతో అండగా ఉండేది. అంటే మా నాన్నగారు లేరు, లేనాక మా నాన్నగారు పోయాక మరి మా అమ్మ చేతుల మీద మేము పెరిగాము. మరి పెద్దవాళ్ళు చేసి మరి పెళ్ళి చేసి వాళ్ళకి పురుగులు పోయినాయి, ఏమైనా చేయని అన్నీ భరాంచింది మా అమ్మగారు. ఆమె తండ్రి లేని లోటు మాకు తీర్చింది. ఆమె జీవితమే మాకు అంకితం చేసింది. ఆమె బిడ్డల కోసం ఆమె జీవితం అంకితం చేసింది. భర్త చనిపోయినా కూడా బిడ్డలకి ఏ కొరత చేయలేము. ఆమెకు తగ్గట్టే చేసింది. ఆమెకు ఉన్న వరకే మమ్మల్ని పోషించుకొని వచ్చింది. మరి ఈరోజు ఆమె లేదు. మరి మేము ఎంతో బాధపడుతున్నాం. మరి ఆమె సంవత్సరం ఫస్ట్లో చేశారు, మా తమ్ముడు చేసేవాడు. మరి మేము కూటం పెట్టించుకోవటం కానీ, ప్రార్థన పెట్టించుకోవటం కానీ ఇంట్లో అలాగ చేసుకునేవాడు మా తమ్ముడు. మరి మా తమ్ముడు చేయటం మానేశాడు. తర్వాత మేము ఆడపిల్లలను కూడా ఏమో తలుచుకోవటం వరకే కానీ చేయట్లేదు. మరి అలాగా అయిపోయింది. మరి తల్లి అంతా ఏది రాదండి. ఏ దేవుళ్ళైనా ఎవరైనా తల్లి తర్వాత ఏదైనా, తల్లి భరించేట్టు ఎవరు భరించలేరు. ఎటువంటి ఏదైనా సరే బిడ్డల్ని పోషించటమే కానీ చేయటమే కానీ మమ్మల్ని అంతా బాగా చూసుకుంది. మా నాన్నగారు లేకపోయినా ఆ లోటు అనేది మాకు తెలియకుండా చేసింది. మాకు దేనికి కూడా ఇబ్బంది పడకుండా కష్టపడి మమ్మల్ని సాకి పెద్దవాళ్ళని చేసి, మరి ఆడపిల్లలు మేము ముగ్గురికి కూడా పెళ్ళిళ్ళు చేసిందామా. పెళ్ళిళ్ళు చేసి వాళ్ళకి పురుగులు అన్నీ చేసింది. మరి 8 మంది సంతానం అమ్మగారికి. 8 మందికి 2 పుట్టి మగపిల్లలు చనిపోయారు. చనిపోవటం తర్వాత ఆడపిల్ల పుట్టింది. ఆమె బుధవారం పుట్టింది. బుధవారం పుడితే ఆడపిల్ల బుధవారం పుట్టింది చెప్పి అన్నారు అందరూ. అయినా ఏం పర్లేదని చెప్పేసి ఆడపిల్లని వాళ్ళు పుట్టిన సంతోషపడ్డారు.